ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలని తెలియజేస్తున్నాను. ఈ రాశి ఫలితాలు జనవరి 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వారం గోచార ఫలితాలు: మేషంలో గురువు, కన్యలో కేతువు, వృశ్చికంలో శుక్రుడు, ధనస్సులో బుధకుజులు, మకరంలో రవి, కుంభంలో శని, మీనంలో రాహు సంచారం, అలాగే చంద్రుడు కుంభంలో, మీనంలో, మేషరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కొంత మానసికంగా, శారీరకంగా శ్రమ ఉన్నప్పటికీ వారం చివరిలో అభివృద్ధి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో మీరు పట్టిన ఓర్పుకు ఫలితాలు తప్పక వస్తాయి. అనుకున్న పనులు కొంత కొలిక్కి వస్తాయి. అభివృద్ధి ఒకేసారి అందకపోయినా ఫలితం మటుకి వస్తుంది. ఉద్యోగపరంగా గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు కొంత సానుకూల పడతాయి. కొంత విశ్రాంతి ఏర్పడుతుంది. కుటుంబపరంగా సంతోషం లభిస్తుంది. అయితే మీరు సరదాగా ఉన్నప్పుడైనా ఎదుటివారిని ఇబ్బంది పెట్టే విధంగా, కష్టపెట్టే విధంగా మాట్లాడకండి. ఆలోచించి ప్రశాంతంగా మాట్లాడడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. అయితే కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా చేయకండి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయండి. లేకపోతే లేనిపోని ఆందోళనలు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రయాణాల వలన ఖర్చులు అధికంగా కనబడతాయి. కొంత శారీరక అలసట ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తోంది. మాటని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మనం మామూలుగానే మంచిగానే మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళు తప్పుగా తీసుకునే అర్థం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా దాన్ని అధిగమిస్తారు. కుటుంబం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఏర్పడినా అవి తాత్కాలికమని గ్రహించండి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చేయకండి. ఏ పని చేసినా సరే 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. విదేశీ యానం లాభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి, నూతన ఉద్యోగం ప్రయత్నాలు చేసేవారికి లాభసాటిగా ఉంటుంది. ఈ రాశివారు శివాలయంలో రుద్రాభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే నిత్యం ఖడ్గమాల స్తోత్రం పఠించితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు జరిగే మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే మీ స్వయంకృత ప్రార్థనలే ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయములు, చేసే పనుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అంటే ఉద్యోగస్తులు కానివ్వండి, అధికారులతో కానివ్వండి, సహా ఉద్యోగస్తులు కానివ్వండి, చిన్నపాటి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు, ఖర్చులు ఎదురవుతాయి. ధైర్యాన్ని కోల్పోకండి. మిమ్మల్ని మీ ఎదుగుదలకు కాస్త అడ్డుపడేవారిని, ఇబ్బంది పెట్టేవారికి కోపంతో కాకుండా కొంత లౌక్యంతో సమాధానం చెప్పి తప్పించుకోవడం మంచిది. ఒక విధంగా చెప్పాలంటే మీ బుద్ధి బలానికి పరీక్షా సమయం అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా కూడా పెద్దవారితో కానీ, స్త్రీలతో కానీ స్వల్ప చికాకులు ఏర్పడవచ్చు. అది మీ మనోవేదనకు కారణమవుతుంది. అయితే ఎంత కాదనుకున్నా ఖర్చులు మటుకి ఆగవు. ఏమనుకున్నా జరిగేవి జరుగుతాయి అనే ధోరణిలో ఉంటారు. కుటుంబంలో అనారోగ్య పరిస్థితుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత నిరాశ ఏర్పడవచ్చు. అధైర్యపడకండి. ప్రయత్నాలు మటుకి ఆపకండి. కష్టే ఫలి అన్నట్టుగా ముందుకు సాగండి. విజయం వరిస్తుంది. రాజకీయ పరంగా
ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే రాజకీయాల్లో కొన్ని విషయాలు మీరు మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు మనవారు ఎవరు పరాయవారో తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు మీరు గ్రహించాలి. ఎందుకంటే మీ ముందు ఒకలాగా మాట్లాడి మీ వెనక గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రాజకీయ విషయాల్లో చాలా వరకు మీ సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహార విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్నదే కదా అని మనం అలసత్వం చేయడం వల్ల అది పెద్దదయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఏ చిన్న విషయాన్ని సరే అశ్రద్ధ చేయకండి. ఈ రాశిలో జన్మించిన వారు దుర్గాదేవి ఆలయం సందర్శించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించండి. ఎందుకంటే ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు. కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం కూడా చెప్పవచ్చు. రుణములు, లోన్లు వంటి వాటి విషయంలో తగాదాలు, చికాకులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆదాయం ఎలా ఉన్నప్పటికీ మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమి చేయాలో తోచని పరిస్థితులుగా గోచరిస్తోంది. అయితే ద్వితీయార్థంలో అనుకున్న పనులు పూర్తిగా నెరవేరకపోయినా కొంత ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారం వలన భయం, ప్రైవేట్ ఉద్యోగస్తులకు అయితే ఉద్యోగ విషయంలో కొంత భయాందోళన ఉండే అవకాశాలు గోచరిస్తోంది. సహా ఉద్యోగస్తులతో, అధికారులతో జాగ్రత్త వహించండి. తగాదాలకు, కోపాలకు ఇది మంచి సమయం కాదని చెప్పదగిన సూచన. కుటుంబపరంగా జీవిత భాగస్వామితో ఆర్థికపరమైన మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో వారి ఖర్చులు, కోరికలు మీకు వృధాగా కనిపిస్తాయి. ఏదో ఒక రకంగా స్వల్ప తగాదాలకు అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు కొంత ఓర్పు, సహనంతో ఉండడం చెప్పదగిన సూచన. అయితే ఖర్చుల విషయంలో ఎంతవరకు ప్రయత్నించగలరో అంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని కోపానికి, ఉద్రేకానికి లోనవడం మంచిది కాదు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. శారీరకంగా ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఈ వారం వ్యాపారస్తులకు లాభసాటిగా ఉందని చెప్పవచ్చు. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, అపరాల వ్యాపారస్తులకి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. శ్రమ తగ్గిన ఫలితం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త ప్రాజెక్టులు ఈ వారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశీ యానానికి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వీసా కోసం చేసే ప్రయత్నాలు కొంచెం నిదానంగా సాగుతుంది. రాజకీయపరమైన వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. గతంలో శత్రువర్గంతో ఇబ్బందులు ఉన్న వారికి మైత్రి అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం మంచిది. అలాగే నిత్యం నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహారం పట్ల కార్యానుకూలత ఉంటుంది. చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న స్థిరాస్తి వ్యవహారములు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయత్న లోపం లేకుండా చేయండి. మీరు అనుకున్న విజయంలో పొందగలుగుతారు. కుటుంబంలో పెద్దలు అలాగే మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత నిరాశ ఏర్పడవచ్చు. ఉద్యోగ విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. అయితే మీ లోపం ఏమీ ఉండదు, కానీ రికమెండేషన్స్ వలన రావాల్సిన ఉద్యోగం రాదు. కొంత ఆలస్యంగా జరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఆలోచించి ముందుకు సాగండి. కొంత పట్టుదలతో ఉంటే వారం చివరిలో కొంత సానుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు మంచి ఆర్థికాభివృద్ధి ఉంటుంది. లాభాలు బాగుంటాయి. ప్రజాదరణ పొందగలుగుతారు. ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలం ఏర్పడిందనే సంతోషం కలుగుతుంది. అయితే మీ జయాపజయాలు రెండింటికి మీ యొక్క మాట తీరు కారణమవుతుంది. కాబట్టి వ్యవహారాల విషయంలో కానివ్వండి, మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం
మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారు చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినప్పటికీ ప్రయత్నాలు ఆపడం మంచిది కాదు. ఫలితాలు నిదానంగా లభిస్తాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఈ రాశి వారికి బాగుంటుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. అయితే చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా దాన్ని అధిగమించగలుగుతారు. కష్టంతో కూడిన పని ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం కూడా చెప్పవచ్చు. ప్రతి పనిని నిస్సహాయతో కాకుండా పట్టుదలతో ముందుకు సాగండి, విజయాలు అందుకుంటారు. రాజకీయ పరంగా కొంత ఒడిదొడుకులు ఏర్పడుతుంది. ఏమి చేయాలన్న ఆలోచన మీ ముందు ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మౌనంగా ఉండడమే మంచిదని చెప్పదగిన సూచన. విదేశీయానికి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. విహారయాత్రలు చేస్తారు. ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఏ విషయాన్ని సరే 1-4 సార్లు ఆలోచించి నలుగురితో చర్చించాకే ఒక విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నీలం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు, కులవృత్తులు చేసేవారికి, వ్యవసాయదారులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు వంటి వాటికి మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి కనబడుతుంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. టీం వర్క్తో ముందుకు సాగండి. వ్యాపారస్తులకు కొంత వ్యాపార నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన శ్రమ ఉండవచ్చు. నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. పెట్టుబడులు ఈ వారం చేయడం అంత అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు. విలాసాలకు కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషంగా గడపాలని మీరు అనుకున్నప్పటికీ జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. శత్రువర్గం నుండి లేనిపోని నిందలు, మాటలు పడవలసి రావచ్చు. అంతర్గత విమర్శలు ఎక్కువ అవుతాయి. పాత స్నేహితులను కలిసే అవకాశాలు ఉన్నాయి. దాంతో సర్వదుఖములు మర్చిపోయి ఆనందంగా గడుపుతారు. వివాహపరంగా ప్రయత్నాలు చేసేవారికి కొంత మంచి ఫలితాలని చెప్పవచ్చు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే వివాహ పొంతన విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రాథమిక విద్యార్థులకు మంచి ఫలితాలు, విజయాలు ఉంటాయి. ఇంజనీరింగ్, MBA వంటి విద్యార్థులకు కొంత టెన్షన్స్ ఉండే అవకాశాలు గోచరిస్తోంది. పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు తప్పక వరిస్తాయి. కొంత బద్ధకం విడిచిపెట్టి ఉత్సాహంతో ముందుకు సాగండి. ఈ రాశిలో జన్మించిన వారు చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్స్ సంబంధించిన విషయాలు జాగ్రత్త వహించాలి. ఫైల్స్ తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. ప్రతి పని ఒకరి మీద కాకుండా మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఫైనాన్షియల్ విషయంలో కూడా అన్ని విధాలుగా మీరు జాగ్రత్త వహించాలి. అయితే ముందు 10 రూపాయలు పోతుందని ఆలోచిస్తారు కానీ వెనక నుంచి ఎంత జరుగుతుందనే ఆలోచన పక్కన పెడతారు. కాబట్టి 1-2 సార్లు అకౌంట్స్ అన్ని విధాలుగా చెక్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. రాజకీయ పరంగా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. అయితే ఏ పని చేసినా ప్రయత్నం లోపం లేకుండా చూసుకోండి. దానివల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు, కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ముఖ్యంగా గణపతి ఆలయం సందర్శించడం మంచిది. అలాగే గరికతో పూజ చేయడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. బంధువర్గంతో కలయిక, కుటుంబంలో గౌరవం వలన సంతోషం లభిస్తుంది. స్నేహవర్గంతో కూడా సాన్నిహిత్యం, ఆదరణ బాగుంటుంది. బంధువర్గంతో, స్నేహితులతో అందరితో కలయిక ఉన్నప్పటికీ సరదాగా గడపడం మంచిదే కానీ మీ యొక్క కష్టసుఖముల గురించి చెప్పడం అంత మంచిది కాదు. ఎందుకంటే దానిని అనుకూలంగా తీసుకుని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారస్తులకు బయట నలుగురిలో మాట చలామణి అవడం వంటివి ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. వ్యాపార లాభాలు బాగుంటాయి. కొత్త వ్యాపారాలు చేయడానికి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. అయితే శత్రువర్గం ఉన్నట్లయితే విమర్శలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలను కానీ ఆర్థికాభివృద్ధిని కానీ తట్టుకోలేని వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ఆర్థికాభివృద్ధిని ఏమీ చేయలేకపోయినప్పటికీ
మీ యొక్క కీర్తి ప్రతిష్టలను బురద చల్లే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. అయితే సంతానపరంగా కానీ బంధువుల నుండి కానీ చెడు వార్తలు వినడం వంటివి కానీ కొంత ఆందోళనకు గురి చేస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. నూతన విద్యా విధానంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే కొత్త కోర్సులు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. దానివలన భవిష్యత్ కార్యాచరణ బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం. చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు. అయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రాశివారు కాస్త బద్ధకాన్ని విడిచిపెట్టి మీ తెలివితేటలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాజకీయపరంగా అనుకూలంగా ఉంటుంది. ఏ విషయాన్ని సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ యొక్క మేధాశక్తిని ఉపయోగించి ప్రణాళికబద్ధంతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశివారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం మంచిది. అలాగే ప్రతిరోజు నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అభివృద్ధి సంతోషాన్ని కలగజేస్తుంది. అనుకోని విధంగా ధనం చేతికి అందుతుంది. కుటుంబపరంగా సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. సంతానపరంగా అనుకూలమైన వార్తలు వింటారు. ఆరోగ్యపరంగా గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినట్టయితే అవి ఇప్పుడు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకు అధికారులతో శత్రువర్గంతో కొంత భయపడే సమయం అని చెప్పవచ్చు. ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ పాత అప్పులు, లోన్లు వాటి తీర్చే విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. సంసారంలో అశాంతి, రుణదాతల నుండి ఒత్తిడి వంటి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి ఎంత ప్రయారిటీ ఇచ్చినప్పటికీ వారు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదే అన్న ధోరణిలో మీరు ఉంటారు. ప్రయాణాలు అంత అనుకూలం కాదు. విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగాను అనవసరంగాను అనిపిస్తాయి. సంతానం కోసం ఎదురు చేసే వారికి ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికాభివృద్ధి కంటే స్థిరాస్తుల వృద్ధి చెందుతుంది. అన్ని విధాలా ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. విలాసవంతమైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉంటుంది. అయితే కొన్ని అనుచిత వ్యాఖ్యల వల్ల లాభాలు రాకపోవడం వల్ల కొంత నష్టం జరిగే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఏ విషయాన్ని సరే 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. అహంకారపూరిత మాటలు మాట్లాడుకోవడం మంచిది. ఈరోజు మనం బాగున్నాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడడం మంచిది కాదు. ఈరోజు మనదవ్వచ్చు, కానీ రేపన్నాడు కూడా ఇంకొకరిది ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్ని సరే సూక్ష్మంగా ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. విలాసాలకి ఎక్కువ ఖర్చు చేస్తారు. విలాస విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు మాట్లాడే ధోరణిలో కొంత మార్పు వస్తుంది. అది ఇతరులకి నచ్చదు. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ మనుషులు శాశ్వతం అనే ధోరణ చూసుకుని మసులుకోవడం చెప్పదగిన సూచన. రాజకీయపరమైన విషయాలు బాగుంటాయి. ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. ఏది ఏమైనా సరే ఖర్చు విషయంలో వెనకాడరు. అందరూ బాగుండాలి, మనం బాగుండాలని మీ ధోరణి కలిసి వస్తుంది. వ్యాపార విషయాల్లో కొంత మెలకువలు అవసరం. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన విద్యా విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే కోర్సు మారిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావడం మంచిది కాదు. కాబట్టి కొత్త కోర్సుని తీసుకునే విషయంలో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. విదేశీ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పనులు నిదానంగా సాగుతుంది. ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వెల్వెట్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని విధాలా బాగున్నప్పటికీ మీ యొక్క మాట తీరు, ప్రవర్తన వలన అనవసరమైన మాటలు పడే అవకాశాలు ఉన్నాయి. మీ అభివృద్ధి కానీ మానసిక సంతృప్తి కానీ అనుకూలంగా ఆనందంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
బంధువులతో ఆనందంగా గడుపుతారు. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోయినట్లు అనిపిస్తాయి. అయితే మీరు సంతోషంగా ఉన్నారని ఎదుటివారికి మనస్తత్వం తెలియకుండా, వారి అంతర్గత విషయాలు తెలుసుకోకుండా సరదాకైనా సరే నోరు జారవద్దు. ఉద్యోగపరంగా గతంలో ఇబ్బందులు పడిన వారికి ఈ వారం బాగుంటుంది. అధికారులతో భయం, పని ఒత్తిడి ఉన్నప్పటికీ అభివృద్ధి మీ సంతోషాన్ని కలుగజేస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్లు వస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థిక స్థిరత్వం బాగుంటుంది. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహిస్తారు. గతంలో కంటే ఈ వారం వ్యాపారం లాభసాటిగా కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. సర్వం అనుకూలంగా ఉన్నట్టుగా సంతోషం కలుగుతుంది. మిమ్మల్ని వాడుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అది తెలుసుకోకుండా అంతా మన కోసమే చేస్తున్నారు, అంతా మనవాళ్ళే అని అనుకుంటారు. కానీ అది ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయవాళ్ళో తెలుసుకోవడం మీకు అతి కష్టం మీద తెలుస్తుంది. కాబట్టి ఏ పనైనా సరే 1-2 సార్లు చూసుకుని నలుగురితో సమానంగా వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అత్యుత్సాహంగా ముందుకెళ్ళడం మంచిది కాదు. విహారయాత్రలు చేయగలుగుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎంతో శ్రమపడి దాచిన డబ్బును వృధాగా ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి అవసరమైతే తప్ప ధనాన్ని వృధా చేయకుండా ఖర్చు పెట్టడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. విద్యపై శ్రద్ధాసక్తులు, నమ్మకం పెరుగుతుంది. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న మనస్పర్ధల వలన కోపంకు గురి అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఉండడం మంచిది ఈ వారం. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించవలసిన సమయం చెప్పవచ్చు. అన్ని విధాలుగా బాగుందని అనిపిస్తుంది. మీరు అనుకున్న పనులు అవుతున్నట్టు ఉంటాయి. కానీ ఏదో తెలియని ఆందోళన, నిరాశ వంటివి మనసులో ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు, ఖర్చులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. ప్రతి పనికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వలన వృధా ప్రయాసకు గురి అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణముల విషయంలో కానీ, చిన్న చిన్న వ్యవహారం విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాల వలన బంధువర్గంలో విభేదాలు, సొంత వారితో విరోధంలో ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. చంచలత్వంగా ఆలోచించకండి. స్థిరమైన ఆలోచనలు చేయండి. లేదా జీవిత భాగస్వామి, సంతానం యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. స్నేహితుల సలహాలు అంతగా కలిసి రాకపోవచ్చు. అనుకున్న పనుల్లో అడ్డంకులు, విఘ్నాలు వంటివి ఉంటాయి. పనులు కొంత జాప్యం జరుగుతాయి ఈ వారం. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదో ఒక గందరగోళం తప్పదు అన్నట్టుగా ఆందోళనకరంగా పనులు నెరవేరుతాయి. కొంత మౌనంగా ఉండడం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోవడం మంచిది. నూతన ప్రణాళికలకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు. మంచికైనా చెడుకైనా బలమైన నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. వ్యాపారస్తులకు మీ ఆధీనంలో నడుస్తున్న హోటల్స్, పూజా స్టోరు మొదలైనవి లాభపడతాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. వ్యాపార వ్యవహార శైలిలో మీ ధోరణి మంచి చేస్తుంది. మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాల వల్ల లాభపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వాహన యోగ్యం ఉంది. నూతన గృహం కోసం ఎదురు చూసే వారికి ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. అడ్వాన్స్ ఇస్తారు. అయితే డాక్యుమెంటేషన్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న భూములు ఈ వారం అమ్ముడవుతాయి. అది మీకు ఆనందాన్ని కలిగజేస్తుంది. కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. వర్కర్స్ సరిగ్గా రాకపోవడం వల్ల ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. ఈ రాశివారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. ప్రతిరోజు నాగసింధూరం ధరించడం, అలాగే ఇంట్లో, కార్యాలయంలో ధూపం వేయండి. నరదృష్టి ఎక్కువగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.
మకర రాశి వారికి ఈ వారం ప్రతికూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు యథాతథంగా గోచరిస్తోంది. ఆర్థిక పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కష్టానికి తగ్గ ఫలితం తక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా కానీ, వ్యవహారం విషయంలో కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. కార్యాలయంలో కానీ, కుటుంబంలో కానీ స్త్రీ వలన సమస్యలు, మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఎదుటివారు అన్న 10 మాటల కంటే మీరు చెప్పే ఒక మాట సమాధానం వలన మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించడం, బాధ పెట్టడం లాంటివి జరుగుతుంది. ఉద్రేకపడడం అంత మంచిది కాదు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు సానుకూలపరుస్తాయి. బంధువులతో కలయిక ఉంటుంది. ఎవరో ఒకరిపై నిర్ణయాలు ఉంచి మీరు తటస్థంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కొత్త ఆలోచనలకు, నిర్ణయాలకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు. అలా అని విపరీతమైన బాధలు ఉండవు. సాధారణంగా చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. అనుకున్న పనుల్లో జాప్యం జరుగుతుంది. కంగారు పడకండి. ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు, ఒళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, జ్వరం వంటివి ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. రాజకీయ వ్యవహారాలు అంతగా అనుకూలించవు. భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు అంతగా ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు లాభించవు. గృహోపకర వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పెద్దగా లాభసాటిగా లేకపోయినప్పటికీ ఒక మోస్తరుగా ఉంటుంది ఈ వారం. ఈ రాశివారు ఏలినాటి శని నడుస్తున్న వలన నవగ్రహాలకు అభిషేకం చేయడం, అలాగే ప్రతిరోజు నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు, స్థిరాస్తి వ్యవహారాల్లో చిక్కులున్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. అయితే స్నేహితులను, సహ ఉద్యోగస్తులను నమ్మి అంతర్గత విషయాలు చర్చించుకోవడం అంత మంచిది కాదు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంతానపరంగా అభివృద్ధి, గౌరవం లభిస్తాయి. అయితే యువత వ్యసనాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఇప్పుడు విలాసాలకు, వ్యసనాలకు మీరు ఖర్చు చేసే సమయం కానీ, డబ్బు గురించి కానీ భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత లాభసాటికంగా ఉంటుంది. గతంలో ఆర్థిక సమస్యలు ఒక కొలికి వస్తాయి. వ్యాపారపరంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అయితే వ్యాపారంలో ఎక్కడో ఏదో తప్పు చేసామన్న బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎవరో చెప్పిన మాటలు నమ్మి అత్యంత సన్నిహితులను, ముఖ్యులను వదులుకుంటారు. దానివలన కొంత ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాన్ని, కుటుంబాన్ని ఎప్పుడు కలిపి చూడకండి. దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఏది ఏమైనా బాధ్యతలను నెరవేరుస్తారు. ఇప్పుడు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు కంగారు పడకుండా నిదానంగా తీసుకోండి. ఆలస్యం అయినప్పటికీ అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. తొందరగా వచ్చే ఫలితాలు, అభివృద్ధి వాటి గురించి ఆలోచించకండి. నిదానంగా వచ్చిన స్థిరమైన అభివృద్ధి ఆలోచనలు చేయండి. అదృష్టం కంటే కష్టానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాల పట్ల జాప్యం లేకుండా ఖచ్చితమైన నిర్ణయంతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి ఆర్థికంగా అభివృద్ధి కనబడుతుంది. అయితే ఉద్యోగం మార్పు, ప్రమోషన్ల కోసం ప్రయత్నించేవారు తొందరపడడం మంచిదే. మీరు అనుకున్న మార్పులు జరిగినప్పటికీ కొంత పని ఒత్తిడి తప్పదు. కంగారు పడకండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు ఉంటాయి. లాభాలతో పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. గతంలో ఏర్పడిన మానసిక వేదనలు తగ్గుతాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత లాభం అని గ్రహించండి. కష్టంతో చేసిన పనులు లాభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.
వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వివాహ విషయంలో కొంత మొండి పట్టుదలకు పోకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రస్తుతం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుంది, నాకేం తక్కువ అనే ఆలోచనలను పక్కన పెట్టండి. ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గురుగ్రహం అనుకూలత వలన కొన్ని సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి, తప్పక శుభ ఫలితాలు ఉంటాయి. గ్రహగతుల వలన కొంత మానసిక సంఘర్షణ ఉండవచ్చు. అయితే పెద్దలు, శ్రేయోభిలాషుల సలహాలు, నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రాజకీయపరమైన అంశాలు లాభిస్తాయి. ఏదైనా చేయదలుచుకుంటే మీ స్నేహితులతో, సన్నిహిత వర్గంతో చర్చించి ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీయానం అనుకూలిస్తుంది. గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం మంచిది. అలాగే హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ హనుమంతుని దర్శించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.